కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతున్నాయి. పోలీసులు 5గురిని అరెస్టు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గ తమిళగ వెట్రి కళగం ఎమ్మెల్యే ఎస్ ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్పీకర్కు వ్యతిరేకంగా తీర్మానం తీసుకురానున్నారని, దానికి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొంటే 35 కోట్ల వరకు నగదు ఇస్తామని తనను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇళయరాజా. ఇది రాజకీయంగా పెద్ద కలకలం రేపింది. ఇళయరాజా ఫిర్యాదుతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. పొలిటికల్ స్ట్రాటజిస్టు తిరునావక్కరసు, తిరుచికి చెందిన నరేష్, చెన్నై మేడవాక్కానికి చెందిన త్యాగరాజన్తో పాటు సెంథిల్ బాలాజీకి సన్నిహితులైన రమేష్ కార్తీక్ ను అరెస్టు చేశారు. వీరికి కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. సుమారు 10 నుంచి 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ఒకేసారి రాజీనామా చేయించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్లాన్ మొత్తం డిఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్ ఇంట్లో జరిగి ఉండొచ్చనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో బాలాజీ ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు రాజకీయంగా మరింత వేడెక్కుతుంది. టీవీకే నాయకులు మాత్రం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నమేనని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలకు 50 కోట్ల వరకు ఆఫర్ చేశారని మంత్రి నిర్మల్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు డిఎంకే మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. కొత్త ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని విమర్శిస్తోంది. దీంతో 2 ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ వ్యవహారం వెనక మరో కోణం కూడా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీకే ప్రభుత్వం గత ప్రభుత్వంలోని పలువురు మాజీ మంత్రులపై అవినీతి కేసులను తిరిగి తెరిచింది. ముఖ్యంగా సెంథిల్ బాలాజీపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసింది. దీంతో అధికార పార్టీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. టీవీకే మాత్రం అవినీతిపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో ఎవరెవరు భాగమయ్యారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలను సంప్రదించారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ కేసులో వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉన్నాయి. పోలీసుల విచారణ పూర్తయితే కానీ ఈ కుట్ర ఎంతవరకు నిజం, దీని వెనక నిజంగా ఎవరు ఉన్నారు అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ 35 కోట్ల కథ తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర చర్చగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.